లక్షల ఏళ్ల క్రితం మనుషులు లేని కాలంలో చరిత్ర రాయబడకముందే ఈ భూమి పాలకులు మనలాంటి జీవులు కాదు. అవి మహాకాయాలు, అవి అపరాజిత శక్తి మరియు భూమిపై ఎన్నడూ రాజ్యం చేసిన అతి భయంకర జీవులు. కాని ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. వారిని సృష్టించిన ప్రకృతే వారిని ఎందుకు నాశనం చేసింది? అడవులు అంతులేని అంధకారంలో విస్తరించాయి. అగ్నిపర్వతాలు మరిగే రక్తంలా పేలుతున్నాయి. గాలి వేడి, నేల అగ్ని, ఆకాశం మబ్బులతో నిండింది. భూమి మీద నడిచే ప్రతి అడుగు గ్రహాన్ని కంపించింది. సముద్రాల్లో రాక్షసాలు వేటాడాయి. ఆకాశంలో రెక్కలతో ఉన్న మృగాలు గర్జించాయి. భూమిపై స్తంభాల్లా నిలిచే జీవులు రాజ్యం చేశారు. ఇది వారి ప్రపంచం, వారి యుగం. కొన్ని గుంపుగా ప్రణాళికతో వేటాడాయి. కొన్ని ఇనుముకంటే గట్టి కవచంతో రక్షించుకున్నారు. కొన్ని వేగం, బుద్ధి, శక్తితో భూమిమీద నిజమైన పాలకులయ్యాయి. కాని ఆ మహాకాయాలలో ఒకడు, ఒకే గర్జనతో అడవులు నిశ్శబ్దమయ్యే రాక్షసుడు. కత్తులా పదునైన పళ్ళు, మైళ్ల దూరం నుంచే వేతను గుర్తించే కన్నులు. ఆయన పేరు టైరానోసారస్ రెక్స్, డైనోసార్ల నిజమైన రాజు. కాని రాజులు కూడా ప్రకృతి కోపముందు చిన్నవారే. అప్పుడు అది జరిగింది. ఆకాశం విరిగేంత వెలుగు, భూమివైపు దూసుకొచ్చిన అగ్నిగుండం, ఎవరూ ఆపలేని విధ్వంసశక్తి. ఆకాశం నల్లబడ్డది. సముద్రాలు అలలా కాదు, గోడల పైకి లేచాయి. అడవులు మంటల సముద్రంగా మారాయి. జీవులు పరుగు తీశాయి, పోరాడాయి, బతకడానికి ప్రయత్నించాయి. కాని ప్రపంచం మారిపోతుంది. వాళ్లు మాత్రం అలాగే ఉన్నారు. మరియు ఒక్కొక్కరుగా భూమిమీద రాజ్యం చేసిన మహాకాయాలు అంతరించిపోయాయి. ఇప్పుడు మిగిలింది రాళ్లలో బంధమైన ఎముకలు, సమాధానం లేని ప్రశ్నలు, మరియు శాస్త్రవేత్తలను ఇప్పటికీ వెంటాడే రహస్యము. వారు విధి బలులా, లేక మన గ్రహానికి ఇచ్చిన హెచ్చరిక? భూమి వారి అడుగులను ఇంకా గుర్తుంచుకుంది. చరిత్ర వారి శక్తిని మరచిపోలేకపోతుంది. మనం మాత్రం వారి చివరి క్షణం కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాం. డైనోసార్లు, వారు నశించలేదు, లెజెండ్లో శాశ్వతమయ్యారు.